హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే మూవీ మాంటేజ్. ఈ మూవీ 2013లో కొరియాలో రిలీజ్ అయింది. ఇది ఒక సూపర్ థ్రిల్లర్ మూవీ. స్టోరీ లైన్ చెప్తే మూవీలో ఉండే ట్విస్ట్లు రివీల్ అయిపోతాయి కాబట్టి స్టోరీ లైన్ ఏం డిస్కస్ చేయకుండా డైరెక్ట్గా మూవీ స్టోరీలోకి ఎంటర్ అయిపోదాం. ఓపెనింగ్ సీన్లో ఒక హైవే పైన ఆగి ఉన్న కారులో ఒక లేడీ కూర్చొని ఉంటుంది. ఆమె ఫేస్కి ఒక కవర్ కప్పేసి ఉంటుంది. అంతలో అక్కడికి ఇంకో కారు వస్తుంది. కట్ చేస్తే అక్కడ ఏదో యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ లేడీ కారు దిగి బాధగా అక్కడి నుంచి నడుచుకుంటూ ముందుకు వస్తుంది. కట్ చేస్తే ఈ జరిగిన విషయాన్ని తెలుసుకుని ఆ లేడీ నిద్రలేస్తుంది. కాసేపటి తర్వాత ఆమె ఇంటికి 2 పోలీసులు వస్తారు. ఆమె ఇంట్లో ఉన్న కొన్ని బుక్స్ని అబ్జర్వ్ చేస్తాడు ఒక పోలీస్ ఆఫీసర్. ఆ బుక్లో ఏవో పేపర్ క్లిప్పింగ్స్ అవి ఉంటాయి. చూస్తుంటే ఏదో కేసుకు సంబంధించిన న్యూస్ ఆర్టికల్స్ అయి ఉంటాయి. అక్కడే ఉన్న ఒక టేప్ని ప్లే చేస్తాడు మరొక పోలీస్ ఆఫీసర్. అందులో ఒక చిన్న పాప మాటలు వినిపిస్తాయి. అమ్మా, నేను బ్రతికే ఉన్నాను అని ఒక చిన్నపిల్ల వాయిస్ ఆ టేప్లో నుంచి వినిపిస్తుంది. అయితే అదే టేప్లో ఆ పిల్ల వాయిస్తో పాటు మరొకటి వాయిస్ కూడా ఉంటుంది. చూసావు కదా, నీ కూతురు బ్రతికే ఉంది అని ఎవరో అంటారు. అయితే అలా ప్లే అవుతున్న టేప్ని వెంటనే ఆపేస్తాడు అక్కడున్న పోలీస్ ఆఫీసర్. ఆ లేడీ వీళ్ళ కోసం ఫ్రూట్స్ తీసుకొచ్చి ఇస్తుంది. మీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాం. మీ కేసు టేకప్ చేసి 15 years అయిపోయింది. సో లా ప్రకారం మీ కూతురు సూజిన్ కేసులో స్టాట్యూ ఆఫ్ లిమిటేషన్ టైం పీరియడ్ నెక్స్ట్ వీక్ కల్లా అయిపోతుంది. స్టాట్యూ ఆఫ్ లిమిటేషన్ అంటే కేసు రిజిస్టర్ అయిన 15 years తర్వాత కూడా ఆ కేసులో ఎలాంటి నేరస్తుడిని పట్టుకోకపోతే ఆ కేసు క్లోజ్ చేసేయాలి. 15 years తర్వాత ఆ నేరస్తుడు దొరికినా మనం అతన్ని శిక్షించలేం అని ఆ ఆఫీసర్ చెప్తాడు. మరి ఈ 15 ఏళ్ళుగా నేను ఈ కేసులో కలెక్ట్ చేసిన ఈ ఎవిడెన్స్లు అవి ఎందుకు? ఇవన్నీ వేస్టేనా? నా కూతురికి జరిగిన అన్యాయానికి న్యాయం చేయరా అని ఆ లేడీ అడుగుతుంది. వీళ్ళు ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వచ్చేస్తారు. డిటెక్టివ్ ఓ, మీరు నాకు ప్రామిస్ చేశారు నా కూతురిని చంపిన వాడిని పట్టుకుంటానని, మర్చిపోయారా అని ఆ లేడీ అడుగుతుంది. కట్ చేస్తే మూవీ టైటిల్ పడుతుంది. సో మనం మూవీ స్టార్టింగ్లో చూసిన సీన్ 15 years బ్యాక్ది అన్నమాట. ఆ లేడీ పేరు కియాంగ్. ప్రెజెంట్ సీన్లో కియాంగ్ తన కూతురు సూజిన్ సమాధి దగ్గరికి వెళ్ళి ఫ్లవర్స్ పెట్టి సూజిన్ని తెలుసుకొని బాధపడుతుంది. నెక్స్ట్ సీన్లో డిటెక్టివ్ ఓ 15 years బ్యాక్ ఆ హైవేలో జరిగిన యాక్సిడెంట్ స్పాట్ దగ్గరికి వెళ్ళి ఆ యాక్సిడెంట్ని గుర్తు చేసుకుంటాడు. అయితే అదే స్పాట్లో తనకి ఒక ఫ్లవర్ బొకే కనిపిస్తుంది. ఇదేంటి, ఇక్కడ బొకే ఎవరు పెట్టారు అని చెప్పి అతను కియాంగ్కి కాల్ చేసి ఆ క్రైమ్ సీన్ దగ్గర తన ఏమైనా బొకే పెట్టిందా అని కనుక్కుంటాడు. తను ఆ ప్లేస్కే వెళ్ళలేదని కియాంగ్ చెప్తుంది. అయితే మరి బొకే ఎవరు పెట్టారు? ఈ క్రైమ్ సీన్ గురించి పోలీసులకి నీకు తప్ప ఎవరికి తెలియదు కదా అని డిటెక్టివ్ ఓ అంటాడు. హంతకుడు ఏమైనా పెట్టాడేమో అని కియాంగ్ అంటుంది. అప్పుడే అక్కడ సీసీ కెమెరా ఉందని తెలుస్తుంది డిటెక్టివ్ ఓకి. తర్వాత ఆ ఫుటేజ్ని చెక్ చేస్తాడు ఓ. అర్ధరాత్రి టైంలో ఆ స్పాట్కి ఎవరో ఒక వ్యక్తి వచ్చి బొకే పెట్టినట్టు అందులో రికార్డ్ అయి ఉంటుంది. అక్కడ కెమెరా ఉందని గమనించి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. డిటెక్టివ్ ఓ ఆ స్పాట్ దగ్గరికి వెళ్ళి అక్కడంతా సెర్చ్ చేస్తాడు. ఆ హైవే పక్కనున్న ప్లేస్లో టైర్ ట్రాక్స్ కనిపిస్తాయి. సో రీసెంట్గానే ఇక్కడికి ఒక కార్ వచ్చింది. వాడు ఆ కార్ ఈ పక్కకి ఆపి రోడ్ ఎక్కి అక్కడ బొకే పెట్టి వచ్చి ఉంటాడనమాట అని ఇంకో పోలీస్ ఆఫీసర్ అంటాడు. 15 years బ్యాక్ ఈ స్పాట్ దగ్గరలోనే ఆ హంతకుడు వాడు దొంగిలించిన వ్యాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు అని డిటెక్టివ్ ఓ ఆ పోలీస్ ఆఫీసర్కి చెప్తాడు. ఇక్కడి నుంచి మళ్ళీ డిటెక్టివ్ ఓ తన ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేస్తాడు. ఆ స్టాట్యూ ఆఫ్ లిమిటేషన్ అయిపోవడానికి ఇంకో 5 days మాత్రమే ఉంటుంది. ఆ హంతకుడు ఆ స్పాట్ నుంచి తన కార్ పార్కింగ్ స్పాట్కి ఎడ్ సైడ్ వెళ్ళుండొచ్చని డిటెక్టివ్ ఓ ఆలోచిస్తాడు. అక్కడ కెమెరా ఉందని వాడు గమనించాడు కాబట్టి ఆ కెమెరా సైడ్ కాకుండా వేరే ఆపోజిట్ సైడ్ వెళ్ళుండొచ్చు. అలా చూస్తే అక్కడి నుంచి కార్ పార్కింగ్ స్పాట్ దగ్గరికి రావడానికి 15 minutes టైం పడుతుంది. అండ్ కార్ స్టార్ట్ చేసి మళ్ళీ రోడ్ పైకి రావడానికి ఇంకో 5 minutes పడుతుంది. సో 20 minutesలో వాడు మళ్ళీ హైవే పైకి వచ్చి ఉండాలి. అంటే నైట్ 140 నుంచి 150 మధ్యలో వాడు కెమెరా లేని ఈ రోడ్ సైడ్ ట్రావెల్ చేసి ఉండాలి. ఆ టైంలో అటు సైడ్ వెళ్ళిన డాష్ క్యామ్స్ ఉన్న కార్స్ అన్నిటి గురించి తెలుసుకో. ఆ రోడ్ చిన్నదే కాబట్టి వాడు కార్కి ఆపోజిట్గా వచ్చిన కార్ డాష్ క్యామ్స్లో ఆ హంతకుడు కార్ రికార్డ్ అయ్యి ఉంటుంది అని డిటెక్టివ్ ఓ అంటాడు. తర్వాత వీళ్ళు ఆ కార్ డాష్ క్యామ్స్ పని మీదే ఉంటారు. అయితే ఈ విషయం డిటెక్టివ్ ఓ పై ఆఫీసర్కి తెలిసి కొత్త కేసుని వదిలేసి పాత కేసుని ఎందుకు ఇన్వెస్టిగేట్ చేస్తున్నావు అని అతన్ని తిడతాడు. అయినా డిటెక్టివ్ ఓ అతని మాటలు పట్టించుకోకుండా ఈ కేసు పని మీదే ఉంటాడు. ఒక కార్ డాష్ క్యామ్ ఫుటేజ్లో ఆ టైంలో వెళ్ళిన కార్స్ అన్నీ రికార్డ్ అయ్యాయని తెలిసి ఆ ఫుటేజ్ని చెక్ చేస్తారు. అటు సైడ్ వెళ్ళిన కార్స్లో ఒక కార్కి నెంబర్ ప్లేట్ లేదని తెలుస్తుంది. నెంబర్ ప్లేట్ లేకపోవడంతో వీళ్ళకి ఆ కార్ పైన అనుమానం వస్తుంది. కానీ నెంబర్ ప్లేట్ లేకుండా ఆ కార్ని పట్టుకోవడం కష్టం కదా. వీళ్ళకి దొరికిన ఆ కార్ టైర్ ట్రాక్స్ని బట్టి చూస్తే డ్రైవర్ సీట్ దగ్గర ఉన్న కార్ టైర్ కొత్తగా మార్చిందని తెలుస్తుంది. సో వీళ్ళు ఇంకా అది బేస్ చేసుకునే కార్స్ని వెతకడం స్టార్ట్ చేస్తారు. కానీ ఏం ప్రయోజనం ఉండదు. అయితే నెంబర్ ప్లేట్ లేని ఆ కార్ అద్దం దగ్గర ఏదో స్టిక్కర్ ఉండడం డిటెక్టివ్ ఓ గమనిస్తాడు. స్టాట్యూ ఆఫ్ లిమిటేషన్ అయిపోవడానికి అదే ఆఖరి రోజు. కియాంగ్ ఆ రోజే స్టేషన్కి వస్తుంది.
డిటెక్టివ్ ఓ కొలీగ్ అయిన మరొక పోలీస్ ఆఫీసర్ డిటెక్టివ్ ఓ మార్కెట్ ఏరియాలో ఉన్నాడని తెలుసుకొని అతన్ని అక్కడే ఉండమని తను వస్తున్నానని చెప్పి ఫోన్లో చెప్తాడు. ఆ మాటలు విన్న కియాంగ్ ఆమె కూడా డిటెక్టివ్ ఓ ఉన్న ప్లేస్ దగ్గరికి బయలుదేరుతుంది. మార్కెట్ ఏరియాలో ఉన్న డిటెక్టివ్ ఓకి అక్కడ ఒక కార్ కనిపిస్తుంది. దాని అద్దం దగ్గర సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయిన ఆ నంబర్ ప్లేట్ లేని కార్ అద్దం దగ్గర ఉన్న స్టిక్కర్ లాంటిదే ఉంటుంది. వెంటనే ఆ కార్ టైర్ని చెక్ చేస్తాడు. అది కూడా మ్యాచ్ అవుతుంది. అయితే అప్పుడే డిటెక్టివ్ ఓని ఎవరో గమనిస్తూ ఉంటారు. బహుశా అతనే హంతకుడు అయ్యి ఉండొచ్చు. అక్కడ వర్షం పడుతుండటంతో వాడు ఒక గొడుగుని అడ్డం పెట్టుకుని కవర్ చేసుకుంటూ ఉంటాడు. వాడు నెమ్మదిగా పక్కకు వెళ్తుంటే డిటెక్టివ్ ఓ అతన్ని గమనించి అతని వెనకే వెళ్తాడు. వాడు నెమ్మదిగా వేగం పెంచుతూ డిటెక్టివ్ ఓ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. డిటెక్టివ్ ఓ కూడా వాడిని వదలకుండా వాడి వెనకే వెళ్తాడు. వాడు పరిగెడతాడు. డిటెక్టివ్ ఓ కూడా అతన్ని చేసి చేస్తాడు. అంతలో వాడు సడన్గా మాయమైపోతాడు. అక్కడున్న షాప్స్ అన్నిటినీ చెక్ చేస్తాడు డిటెక్టివ్ ఓ. ఒక రెస్టారెంట్లో వాడు ఒక పేపర్ని అడ్డం పెట్టుకుని ఒక కుర్చీలో కూర్చొని ఉండడం డిటెక్టివ్ ఓ గమనించి వాడిదురుగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చుంటాడు. వెళ్ళి పట్టుకోకుండా ఎందుకు కూర్చున్నాడంటే ముందు అసలు వాడి ఫేస్ని చూద్దామని అనుకుంటా. అయితే ఆ హంతకుడికి డిటెక్టివ్ ఓ కూడా అక్కడే ఉన్నాడని తెలుస్తుంది. డిటెక్టివ్ ఓ వాడి దగ్గరికి వస్తుంటే అప్పుడే అక్కడికి ఓ కొలీగ్ వస్తాడు. వీడే హంతకుడని సైగ చేస్తాడు డిటెక్టివ్ ఓ. అయితే అప్పుడే ఆ హంతకుడు అక్కడున్న వెయిటర్ని ఓ పైకి తోసేసి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు. మళ్ళీ చేజ్ జరుగుతుంది. కియాంగ్ కూడా అప్పుడే అక్కడికి వస్తుంది. డిటెక్టివ్ ఓ ఎవరినో చేజ్ చేయడం ఆమె చూస్తుంది. వాడు తప్పించుకొని ఆ కారు ఎక్కి అక్కడి నుంచి పారిపోతాడు. డిటెక్టివ్ ఓ ఆ కారు నెంబర్ని గుర్తుపెట్టుకుంటాడు. ఇదంతా కియాంగ్ చూస్తుంది. తర్వాత ఆమెకి జరిగిన విషయం చెప్తాడు డిటెక్టివ్ ఓ. ఆ నెంబర్ ప్లేట్ కూడా ఫేక్దే అని తెలుస్తుంది. అయితే ఆ ఫేక్ నెంబర్ ప్లేట్ కారుతో వాడు వేరే ప్లేసులకి ఏమైనా వెళ్ళుండొచ్చు కదా, అలాంటప్పుడు వాడిని ఎవరో ఒకరు చూసే ఉంటారుగా, అలా ఎంక్వైరీ చేయొచ్చు కదా అని కియాంగ్ అడుగుతుంది. లేట్ అయిపోయింది కియాంగ్, స్టాట్యూ ఆఫ్ లిమిటేషన్ అయిపోవడానికి ఇంకో 2 గంటలు మాత్రమే టైం ఉంది. ఇంకా మనం వాడిని ఎప్పటికీ పట్టుకోలేం అని డిటెక్టివ్ ఓ అంటాడు. అది విన్నాక కియాంగ్ బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ స్టాట్యూ ఆఫ్ లిమిటేషన్ టైం అయిపోతుంది. నెక్స్ట్ రోజు చీఫ్ మాట్లాడుతూ ఇంకా కేసుని వదిలేయి, టైం అయిపోయింది, ఒకటే కేసుని పట్టుకొని వేలాడడం కరెక్ట్ కాదు కదా అని చీఫ్ అంటాడు. అవును సార్, మీరు చెప్పింది నిజమే, అందుకే ఇంక నేను కూడా నా జాబ్కి రిజైన్ చేస్తున్నా, ఇంకే కేసు టేకప్ చేయను అని చెప్పి డిటెక్టివ్ ఓ అంటాడు. తర్వాత ఆ కేసుకు సంబంధించిన కేసు ఫైల్స్ని తగలబెట్టేస్తాడు. అదే టైంలో కియాంగ్ అతనికి పంపిన వాయిస్ మెయిల్ వింటాడు డిటెక్టివ్ ఓ. నాకు కొంతమంది కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలని ఆమె అడుగుతుంది. డిటెక్టివ్ ఓ ఆ కాల్కి రెస్పాండ్ అవ్వడు. నెక్స్ట్ సీన్లో ఆ హంతకుడు ఒక వ్యాన్ దగ్గరికి వచ్చి దాన్ని దొంగలిస్తాడు. అదే టైంలో అతన్ని అటుగా వెళ్తున్న ఒక డెలివరీ బాయ్ అతన్ని గమనిస్తాడు. తర్వాత ఆ హంతకుడు ఆ వ్యాన్ని ఒక స్కూల్ దగ్గర ఆపుతాడు. ఆ టైంలోనే స్కూల్ నుంచి బయటకు వస్తుంటారు పిల్లలు. ఆ హంతకుడు ఒక కుర్రాడిని ఫాలో అవుతాడు. తర్వాత వ్యాన్ దిగి ఆ కుర్రాడిని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ కుర్రాడు తప్పించుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. దాంతో ఆ హంతకుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో ఒక ఇంటి దగ్గర ఉన్న ప్లే ఏరియాలో ఒక వ్యక్తి తన మనవరాల్ని ఉయ్యాల్లో కూర్చోబెట్టి ఆడిస్తుంటాడు. అంతలో అతనికి ఫోన్ రావడంతో ఫోన్ మాట్లాడడానికి ఇంట్లోకి వెళ్తాడు. లోపలికి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేద్దాం అనుకుంటే అప్పుడే ఫోన్ రింగ్ ఆగిపోతుంది. సరే ఆగిపోయింది కదా అని వెళ్ళిపోతుంటే మళ్ళీ ఫోన్ రింగ్ అవుద్ది. లిఫ్ట్ చేసేలోపు కట్ అవుద్ది. ఎవడ్రా వీడు ఇలా ఆడుకుంటున్నాడు అని అనుకుని ఫోన్ పెట్టేస్తుంటే అప్పుడే అతనికి తన మనవరాల మాట వినిపిస్తుంది. ఇతను భయపడి వెంటనే ఆ ప్లే ఏరియా దగ్గరికి వచ్చి చూస్తే అక్కడ ఆ పిల్ల ఉండదు. అతను ఆ ప్లేస్ అంతా వెతుకుతాడు, ఎక్కడా కనిపించదు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి అక్కడంతా ఎంక్వైరీ చేస్తారు. ఒకవేళ కిడ్నాపర్ కాల్ చేస్తే కాల్ రికార్డ్ చేయడానికి వాళ్ళంతా అక్కడ రెడీ చేసుకుంటారు. ఈ కిడ్నాపర్ ఒక ఫోన్ బూత్ నుంచి వాళ్ళకి కాల్ చేస్తాడు. అదే టైంలో పోలీసులు ఆ కిడ్నాప్ అయిన పాప గ్రాండ్ ఫాదర్ చియాల్ని ఆ ప్లే ఏరియా దగ్గరే ఉండమని అసలు అక్కడ ఏం జరిగిందో కనుక్కుంటారు. హంతకుడు కాల్ చేయడంతో చియాల్కి అక్కడ ఏదో ఫోన్ రింగ్ అయిన సౌండ్ వినిపిస్తుంది. చియాల్ అక్కడ ఉన్న పొదల్లో చూస్తే అక్కడ కవర్లో ఒక ఫోన్ ఉంటుంది. సో ఆ కిడ్నాపరే అక్కడ ఆ ఫోన్ పెట్టాడనమాట. చియాల్ ఆ ఫోన్ కాల్ లిఫ్ట్ చేస్తే తనకి తన మనవరాలు భూమా వాయిస్ వినిపిస్తుంది. కట్ చేస్తే లోపలున్న పోలీసులు బయట ఉన్న చియాల్ని వాచ్ చేయకుండా హంతకుడు ఇదే ఏరియాలో ఉండొచ్చు అని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. చియాల్ అక్కడి నుంచి సైగ చేస్తున్నా వాళ్ళు చూసుకోరు. కిడ్నాపర్ మాట్లాడుతూ నీ మనవరాలు నా దగ్గరే ఉంది అని అంటాడు. కట్ చేస్తే కియాంగ్ ఇంతకు ముందు ఆ హంతకుడు ఒక రెస్టారెంట్ నుంచి తప్పించుకున్నాడు కదా, ఆ రెస్టారెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ హంతకుడిని వాళ్ళు ఏమైనా చూసారా అని ఎంక్వైరీ చేస్తుంది. లేదు చూడలేదని ఆ హోటల్ ఓనర్ చెప్తాడు. అయితే ఆమెకి హంతకుడు అక్కడే వదిలేసిన అతని గొడుగు దొరుకుతుంది. కట్ చేస్తే ఇక్కడ కిడ్నాపర్ బోమా వాళ్ళ ఇంటికి కాల్ చేస్తాడు. పోలీసులకి విషయం చెప్పొద్దని చెప్పా, అయినా మీరు నా మాట వినలేదు. ఇంకోసారి నా మాట వినకపోతే నీ కూతురు నీకు దక్కదు, అర్థమైందా? రేపటిలోగా $50,000 లిక్విడ్ క్యాష్ రెడీ చేయి అని కిడ్నాపర్ చెప్తాడు.
నా కూతురు బ్రతికే ఉందని గ్యారంటీ ఏంటి? ఆమెతో మాట్లాడించమని కిడ్నాపర్ని అడుగని పోలీస్ ఆఫీసర్ ఆ భూమా వాళ్ళ అమ్మకి చెప్తే ఆమె అలాగే అడుగుతుంది. అయితే కిడ్నాపర్ ఏం మాట్లాడకుండా కాల్ కట్ చేస్తాడు. ఏం కంగారు లేదు, వాడు మళ్ళీ కాసేపట్లో కాల్ చేస్తాడు అని ఆ పోలీస్ ఆఫీసర్ అంటాడు. తన కూతురు మిస్ అవ్వడంతో ఆ భూమా వాళ్ళ అమ్మ అప్పుడే స్పృహ కోల్పోతుంది. ఆమెకి ఏమైంది అని చెక్ చేస్తే ఆమెకి ఇదివరకు ఏదో సర్జరీ జరిగిందని అప్పుడే పోలీసులకు తెలుస్తుంది. బయటున్న ఆ చియాల్ని తీసుకురండి అని చీఫ్ చెప్పడంతో ఒక పోలీస్ ఆఫీసర్ బయటికి వెళ్ళి చూస్తాడు. అక్కడ చియాల్ ఉండడు. కాల్ చేస్తే చియాల్ తన ఫోన్ని అక్కడే వదిలేశాడని తెలుస్తుంది. మరోపక్క ఆ గొడుగుపై ఉన్న ఏదో పేరు చూసి దాని గురించి ఎంక్వైరీ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది కియాంగ్. ఇలాంటి గొడుగులు మా వీఐపీ క్లయింట్స్కి మాత్రమే ఇస్తాం అని ఆ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్తారు. వీఐపీ క్లయింట్సా? ఎంతమంది ఉంటారు అని కియాంగ్ అడుగుతుంది. ఆ విషయం మీకెందుకు అని అక్కడున్న లేడీ అడుగుతుంది. నీ వర్క్ ఎప్పుడైపోతుంది అని కియాంగ్ ఆ లేడీని అడుగుతుంది. కాసేపటి తర్వాత ఆ కిడ్నాపర్ మళ్ళీ కాల్ చేస్తాడు. కానీ కాల్ లిఫ్ట్ చేసే పొజిషన్లో ఆ లేడీ ఉండదు. అయితే పోలీసులకి కిడ్నాపర్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నాడో తెలుస్తుంది. వెంటనే వీళ్ళు ఆ ప్లేస్కి వెళ్తారు. అక్కడ ఎవరూ ఉండరు. కానీ అక్కడ వాళ్ళకి కాల్చి పారేసిన ఒక సిగరెట్ దొరుకుతుంది. ఆ ప్లేస్ని సీజ్ చేస్తారు. ఆ విషయం చీఫ్కి చెప్తారు పోలీసులు. మనతో ఫోన్ మాట్లాడినప్పుడు ఫోన్లో ట్రాఫిక్ సౌండ్స్ వినిపించాయి, కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఆ ప్లేస్ రోడ్డుకి చాలా దూరంగా ఉన్నది. ఏదో తేడాగా ఉంది సార్, మనల్ని కావాలనే డైవర్ట్ చేస్తున్నాడేమో ఆ కిడ్నాపర్ అని ఒక పోలీస్ ఆఫీసర్ అంటాడు. పాస్ట్లో ఇలాంటి కేసు లాంటిదే ఏమైనా కేసు ఉందేమో చూడండి, మనకి ఈ కేసులో హెల్ప్ అవుద్ది అని చీఫ్ చెప్తాడు. ఇక్కడేమో ఆ కిడ్నాపర్ ఆ పిల్లని కారులోనే ఉంచి ఒక బాక్స్లో బంధించి ఉంచుతాడు. నెక్స్ట్ సీన్లో కియాంగ్ ఆ లేడీకి డబ్బిచ్చి ఆ వీఐపీ లిస్ట్ తీసుకుంటుంది. కాసేపటి తర్వాత కిడ్నాపర్ మళ్ళీ కాల్ చేసి, ఇందాక పాప బ్రతికే ఉందా అని అడిగావు కదా, కాసేపట్లో నీ ఇంటి దగ్గరికి ఒక చెత్త వ్యాన్ వస్తుంది, అందులో చెక్ చేయి అని ఆ కిడ్నాపర్ చెప్తాడు. ఆ మాట వినిన వెంటనే ఆ లేడీ బయటకు పరిగెడుతుంది. కట్ చేస్తే 15 ఏళ్ల క్రితం కియాంగ్ కూడా ఇలాగే బయటకు పరిగెడుతుంది. అంటే అప్పట్లో కియాంగ్ కూతుర్ని కిడ్నాప్ చేసిన వాడు కూడా ఇలాగే ఆమెతో చెప్పాడనమాట. కియాంగ్ ఆ చెత్త వ్యాన్లో ఉన్న చెత్తను చెక్ చేస్తే ఆమెకి అందులో తన పాప ఫోటో కనిపిస్తుంది. కట్ చేస్తే ఇక్కడ ఈవిడికి కూడా తన కూతురు భూమా ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటోని పోలీసులు అబ్జర్వ్ చేసి భూమా వెనకాతలో ఉన్న వాల్పేపర్ని చూస్తుంటే అదేదో రెసిడెన్షియల్ ఇల్లులాగే ఉన్నది. మేబీ ఆ అమ్మాయిని ఏదో ఇంట్లో దాచాడనుకుంటా ఆ కిడ్నాపర్ అని వాళ్ళు అనుకుంటారు. అదే టైంలో వాళ్ళకి ఈ కేసులాగే ఇంతకు ముందు అంటే 15 ఏళ్ల క్రితం మిస్ అయిన కియాంగ్ వాళ్ళ కూతురు సూజిన్ కేసు గురించి కూడా తెలుస్తుంది. ఆ కేసులో కిడ్నాపర్ కూడా సేమ్ ఇలాగే సూజిన్ని కిడ్నాప్ చేసి తర్వాత కాల్ చేసి డబ్బు అడగడం, చెత్త వ్యాన్లో ఆమె ఫోటో పెట్టడం ఇలా చేశాడని తెలుస్తుంది. ఆ కేసులో కిడ్నాప్ అయిన సూజిన్ చనిపోయిందని తెలుస్తుంది. కానీ ఎలా చనిపోయిందో వీళ్ళకి ఇంకా తెలీదు. సో వీళ్ళు ఆ సూజిన్ కేసుని స్టడీ చేసే పనిలో ఉంటారు. ఆ కేసుకు సంబంధించి ఎటువంటి కేసు ఫైల్స్ ఆ రికార్డ్ రూమ్లో ఉండవు. కిడ్నాపర్కి సంబంధించిన ఒక ఫోటో మాత్రమే ఉంటుంది. దానిపైన ఉన్న డీటెయిల్స్ని బట్టి ఆ కేసు డిటెక్టివ్ ఓ హ్యాండిల్ చేశాడని తెలుసుకొని వెళ్ళి అతన్ని కలుస్తాడు పోలీస్ ఆఫీసర్ కాంగ్. కొత్తగా జరిగిన భూమా కిడ్నాప్ కేసు గురించి అతనికి చెప్తాడు. స్టాట్యూ ఆఫ్ లిమిటేషన్ టైం అయిపోయిందిగా, అందుకే వాడు మళ్ళీ ఇంకో అమ్మాయిని కిడ్నాప్ చేశాడనమాట, ఈసారి వాడిని మాత్రం వదలను అని చెప్పి ఆ రోజు కాల్ చేసిన ఆ కేసు ఫైల్స్ని తిరిగి చెక్ చేస్తాడు. ఆ రోజు డిటెక్టివ్ ఓ ఆ కేసు ఫైల్స్ని కాల్ చేసినా వర్షం పడడం వల్ల మంటలు ఆరిపోయి ఆ కేసు ఫైల్స్ కొంచెం వరకే కాలిపోతాయి అంతే. తర్వాత వాటిని మళ్ళీ జాగ్రత్త చేస్తాడు డిటెక్టివ్ ఓ. అలా జాగ్రత్త పెట్టాడు కాబట్టే ఇప్పుడు ఇతనికి పనికొచ్చాయన్నమాట. ఆ కిడ్నాపర్ మనీ అడిగాడా అని డిటెక్టివ్ ఓ అడిగితే అడిగాడని పోలీస్ ఆఫీసర్ కాంగ్ చెప్తాడు. వాడు నెక్స్ట్ ఏం చేస్తాడంటే రేపు మధ్యాహ్నం 12 గంటలకి ఒక రైల్వే స్టేషన్ దగ్గర ప్లాట్ఫామ్ నెంబర్ 5 దగ్గర ఆ $50,000 క్యాష్ ఉన్న బ్యాగ్ని అక్కడే పెట్టమంటాడు. అప్పుడు అలాగే చేశాడు. ఆ టైంలో ఏం జరిగిందంటే సూజిన్ వాళ్ళమ్మ కియాంగ్ మనీ ఉన్న బ్యాగ్ని అక్కడ పెట్టాక అక్కడికి ఒక ట్రైన్ వచ్చి ఆగింది. అందులో నుంచి చాలామంది మిలిటరీ సోల్జర్స్ తమ తమ బ్యాగ్స్తో దిగారు. ఆ కిడ్నాపర్ తెలివిగా ఆ సోల్జర్ గెటప్లోనే ఉండి వాడి బ్యాగ్ అక్కడ పెట్టి ఆ మనీ ఉన్న బ్యాగ్ని తీసుకుని అక్కడి నుంచి తప్పించుకున్నాడు. సో మేము అక్కడే ఉన్నా వాడిని కనిపెట్టలేకపోయాం. ఈ విషయం మా టీంకి తప్ప ఎవరికీ తెలియదు. సో అందుకే చెప్తున్నా, ఈ కేసులో కూడా కిడ్నాపర్ వాడే కాబట్టి ఇలాగే చేస్తాడు అని డిటెక్టివ్ ఓ అంటాడు. ఎన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఎందుకు కిడ్నాప్ చేశాడంటావు అని పోలీస్ ఆఫీసర్ కాంగ్ అడుగుతాడు. ఆల్రెడీ ఒకసారి చేసి తప్పించుకున్నాడు కదా, మళ్ళీ తప్పించుకుంటానని ధీమా అనుకుంటా. కానీ ఈసారి మాత్రం వాడు తప్పించుకోలేడు. వాడు మిస్ అయ్యాడని ఇప్పటివరకు తెగ ఫీల్ అయ్యాను. ఇంకెప్పటి నుంచి అనవసరంగా మళ్ళీ కిడ్నాప్ చేశా అని వాడు ఫీల్ అయ్యేలా చేస్తాను అని డిటెక్టివ్ ఓ అంటాడు. డిటెక్టివ్ ఓ చెప్పినట్టే ఆ కిడ్నాపర్ భూమి వాళ్ళ అమ్మకి కాల్ చేసి $50,000 క్యాష్ని ఒక బ్యాగ్లో పెట్టి దాన్ని ఒక రైల్వే స్టేషన్ దగ్గర పెట్టమంటాడు. వాళ్ళు అదే పనిలో ఉంటారు. మరోపక్క ఆ పోలీస్ ఆఫీసర్ కాంగ్ మాట్లాడుతూ
ఆ కిడ్నాపర్ మనీని తీసుకుని తప్పించుకున్నాక ఏం జరిగింది అని డిటెక్టివ్ ఓని అడుగుతాడు. ఏమవుద్ది, మా చీఫ్ వచ్చి మా అందరికీ డబ్బులు పెట్టాడు ఆ కిడ్నాపర్ ఎస్కేప్ అయినందుకు. ఇంకా నయ్యం, మేము ఒరిజినల్ మనీ ఆ బ్యాగ్లో పెట్టుంటే మా పరిస్థితి ఏంటో. వాడు తీసుకెళ్ళింది ఫేక్ మనీ. తర్వాత నేను ఆ పాప సూజిన్ వాళ్ళమ్మ కియాంగ్ ఇంటికి వెళ్ళా. అప్పుడే మేము అక్కడ పెట్టిన రికార్డింగ్ డివైస్లో మళ్ళీ ఆ కిడ్నాపర్ కియాంగ్కి కాల్ చేసి ఆమెను బెదిరించి ఈసారి ఒరిజినల్ మనీ ఇవ్వకపోతే సూజిన్ని చంపేస్తానని బెదిరించాడు. అందుకే కియాంగ్ ఈసారి ఒరిజినల్ మనీ తీసుకుని వాడు చెప్పిన ప్లేస్కి వెళ్ళింది. నేను ఆమె ఇంటికి వెళ్ళేసరికి ఆమె అక్కడ లేదు. దాంతో నేను కూడా ఆ ప్లేస్కి వెళ్ళా. ఆ హైవే రోడ్ దగ్గరే కియాంగ్ కారు ఆపింది. నేను కొంత దూరం వెళ్ళి కారు ఆపాను. ఆ కిడ్నాపర్ కియాంగ్ ఫేస్ని ఒక ప్లాస్టిక్ కవర్తో కవర్ చేసుకోమన్నాడు. ఆమె అదే చేసింది. తర్వాత వాడు ఆమె దగ్గరున్న మనీని తీసుకొని పారిపోయాడు అని డిటెక్టివ్ ఓ చెప్తాడు. అంతేనా? మరి ఆ పాప సూజిన్ ఎలా చనిపోయింది? అసలు వాడు మనీ ఎలా తీసుకున్నాడు? క్లారిటీగా చెప్పు అని పోలీస్ ఆఫీసర్ కాంగ్ డిటెక్టివ్ ఓని అడుగుతాడు. ఇప్పటికిది చాలు అని డిటెక్టివ్ ఓ అంటాడు. నెక్స్ట్ సీన్లో కియాంగ్ ఆ విఐపీ లిస్ట్ వాళ్ళందరి గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది. అందులో కొంతమంది పేర్లు కొట్టేశాక మరి కొందరి గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామని డిటెక్టివ్ ఓకి కాల్ చేసి ఆ కొంతమంది వివరాలు చెప్పి వాళ్ళ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. అదేంటి, కియాంగ్కి ఇంతకు ముందే అంటే స్టాట్యూ ఆఫ్ లిమిటేషన్ అయిపోయిన నెక్స్ట్ రోజే డిటెక్టివ్ ఓకి కాల్ చేసి ఇదే విషయం గురించి వాయిస్ మెయిల్లో అడిగింది కదా, మళ్ళీ ఇప్పుడు అడుగుతుందేంటి అని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే డైరెక్టర్ స్క్రీన్ ప్లేని నాన్ లీనియర్ వేలో నెరేట్ చేస్తున్నాడు. సో జరిగిన సీన్స్ అన్నీ ముందుది వెనకది ముందు అలా ఒక ఆర్డర్లో నేరేట్ చేయలేదు. కియాంగ్ ఆ అంబ్రెల్లా గురించి తెలుసుకోవడం, తర్వాత ఆ విఐపీ లిస్ట్ తీసుకొని ఎంక్వైరీ చేయడం, కొంతమంది కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలని డిటెక్టివ్ ఓకి కాల్ చేయడం, ఇవన్నీ కూడా ఈ కొత్త కిడ్నాప్ కేస్ జరగక ముందు జరిగిన సీన్స్. అవి ఇప్పుడు చూపిస్తున్నారు అంతే. ఇక్కడ మీకు ఒకేసారి 3 టైమ్ లైన్స్ని చూపిస్తున్నాడు. ఒకటి 15 ఏళ్ల క్రితం జరిగిన సీన్స్, అలాగే స్టాట్యూ ఆఫ్ లిమిటేషన్ టైం పీరియడ్ అయిపోయిన తర్వాత జరిగిన సీన్స్, అలాగే ప్రెజెంట్లో ఈ కొత్త కిడ్నాప్ కేసులో జరుగుతున్న సీన్స్. ఈ 3 టైమ్ లైన్స్లో జరిగిన సీన్స్ని అన్నిటినీ కలిపేసి ఆల్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ లాగా మనకు చూపిస్తున్నాడు అన్నమాట. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు ప్రెజెంట్లో ఆ పోలీస్ ఆఫీసర్ అండ్ డిటెక్టివ్ ఓ ఒక స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కి ఈ ట్రైనే మధ్యాహ్నం 12 గంటలకి వాడు చెప్పిన స్టేషన్కి వెళ్తుంది. వాడు ఇంతకు ముందు యూజ్ చేసిన మెథడే ఇప్పుడు మళ్ళీ యూజ్ చేస్తున్నాడు. అలా చూస్తే వాడు ఇప్పుడు ఖచ్చితంగా ఇదే ట్రైన్లో ఉండుండాలి అని చెప్పి డిటెక్టివ్ ఓ వాళ్ళు ఆ ట్రైన్లో ఉన్న కిడ్నాపర్ కోసం వెతుకుతుంటారు. అప్పుడే ఆ ట్రైన్లోకి ఎవరో ఒక సోల్జర్ ఎక్కడం చూస్తాడు ఓ. మరోపక్క పోలీసులు కూడా కిడ్నాపర్ చెప్పిన స్టేషన్లోనే మనీ అది పెట్టి రెడీగా ఉంటారు. ఆ మనీ బ్యాగ్లో ట్రాకర్ పెడతారు. డిటెక్టివ్ ఓ ఆ సోల్జర్ని ఫాలో అవుతాడు. ట్రైన్ కిడ్నాపర్ చెప్పిన స్టేషన్కి వస్తుంది. ఆ ట్రైన్లో ఉన్న సోల్జర్స్ అందరూ బ్యాగ్స్తో ట్రైన్ దిగుతారు. ఆ కిడ్నాపర్ ఆ బ్యాగ్ని మార్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. అది పోలీసులు గమనిస్తారు. డిటెక్టివ్ ఓ వాళ్ళు వేరే సైడ్ ప్లాట్ఫామ్ వైపు దిగి ఆ కిడ్నాపర్ కోసం వెయిట్ చేస్తారు. బ్యాగ్లో ట్రాకర్ ఉండడంతో కిడ్నాపర్ ఎటు సైడ్ వెళ్తున్నాడని పోలీసులకి తెలుస్తూ ఉంటుంది. అయితే ఆ ట్రాకర్ విషయం కిడ్నాపర్కి తెలిసిపోయి ఆ ట్రాకర్ని ఒక రైల్వే ట్రాక్ దగ్గర పెట్టేసి వాడు అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాడు. పోలీసులు అతన్ని పట్టుకోలేకపోతారు. అయితే ఆ కిడ్నాపర్ డిటెక్టివ్ ఓ వాళ్ళకి కనిపించడంతో అతన్ని చేస్ చేస్తారు. మొత్తం మీద ఎలాగైతేనే డిటెక్టివ్ ఓ ఆ కిడ్నాపర్ని పట్టుకుంటాడు. పోలీసులు కూడా అక్కడికి వస్తారు. ఆ కిడ్నాపర్ ఎవరా అని చూస్తే అతను ఎవరో కాదు, కిడ్నాప్ అయిన ఆ పాప భూమి వాళ్ళ తాత చియోలే. చియోల్ని చూసి వాళ్ళందరూ షాక్ అవుతారు. కట్ చేస్తే అసలు జరిగిన విషయం ఏంటో చియోల్ పోలీసులకు వివరిస్తాడు. ఆ రోజు కిడ్నాపర్ చియోల్కి కాల్ చేసి ఒక ప్లేస్కి రమ్మంటాడు. చియోల్ ఆ ప్లేస్కి వెళ్తాడు. అక్కడున్న ఒక వేర్ హౌస్ నుంచి భూమా మాటలు వినిపించడంతో చియోల్ లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ తనకి ఒక బొమ్మ కనిపిస్తుంది. అక్కడున్న టేప్ రికార్డర్లో తనకి చిన్నపిల్ల వాయిస్తో తాతయ్య అన్న వాయిస్ వినిపిస్తుంది. ఆ వెంటనే ఆ గొడౌన్ డోర్ లాక్ చేస్తాడు కిడ్నాపర్. సో చియోల్ని ట్రాప్ చేయడం కోసమే అలా చేస్తాడు కిడ్నాపర్. చియోల్ కోపంతో ఆ టేప్ రికార్డర్ని అక్కడే విరగొట్టేస్తాడు. అలా నేను ఎన్ని రోజులు అక్కడ ఉన్నానో నాకు తెలియదు. అదే నాకు చివరి రోజులు అనుకున్నా. అలాంటి టైంలో మళ్ళీ ఆ గొడౌన్ డోర్ ఓపెన్ అయింది. నేను బయటకు వచ్చి చూస్తే నా కార్ అక్కడే ఉంది. వెంటనే కార్ ఎక్కితే కార్లో నాకు ఒక బ్యాగ్, ఒక పేపర్ కనిపించాయి. ఆ బ్యాగ్లో ఉన్న యూనిఫామ్ వేసుకో, ఈ స్పాట్కి వెళ్ళు, లేదంటే నీ మనవరాలు చనిపోద్ది అని ఆ పేపర్లో ఉంది. నేను ఆ కిడ్నాపర్ ఏం చెప్తే అదే చేశా, నా భూమాని కాపాడడం కోసం. అలా నేను మీకు దొరికిపోయాను తప్ప నేను భూమాని కిడ్నాప్ చేయలేదు అని చియోల్ చెప్తాడు. నువ్వు చెప్పేదంతా నమ్మేలాగే ఉంది, కానీ ఆ కిడ్నాపర్ నీతో ముందుగా ఏదో ఫోన్లో మాట్లాడాడన్నావు కదా, ఆ ఫోన్ ఎక్కడుంది అని పోలీస్ ఆఫీసర్ అడుగుతాడు. ఏమోండి సార్, నాకు తెలియదు. నేను ఆ ఫోన్ని ఆ రోజే కారులో వదిలేశాను. కిడ్నాపర్ ఆ ఫోన్ అక్కడే వదిలేమన్నాడు. తర్వాత మళ్ళీ ఆ ఫోన్ నాకు ఇచ్చి స్టేషన్కి వెళ్ళి మనీ తీసుకోమన్నాడు. నేను అదే పనిలో ఉండగా ట్రైన్ స్టేషన్ దగ్గరికి వచ్చేసరికి ఆ ఫోన్ని బయట పడేమన్నాడు.
మనీ ఉన్న బ్యాగ్ని ఒక స్పాట్ దగ్గర విసిరేయమన్నాడు. నేను అలాగే చేశాను. అందుకే ఆ ఫోన్ నా దగ్గర లేదు. కరెక్ట్గా మనీ ఉన్న బ్యాగ్ విసిరే టైంకి మీరు వచ్చి నన్ను పట్టుకున్నారు అని చియోల్ చెప్తాడు. చియోల్ అలా చెప్తూ సిగరెట్ సగం కాల్చి ఆపేస్తాడు. అది చూసిన చీఫ్కి ఇంతకు ముందు ఫోన్ బూత్లో వాళ్ళకి దొరికిన సిగరెట్ కూడా అలా సగం కాల్చి వదిలేసినట్టుగానే ఉండడంతో చీఫ్కి చియోల్ పైన డౌట్ వచ్చి అతని ఇంటిపైన సెర్చ్ వారెంట్ ఇష్యూ చేయమని చెప్తాడు. తర్వాత పోలీసులు సెర్చ్ వారెంట్తో చియోల్ ఇంటిని సెర్చ్ చేస్తారు. అక్కడ ఫోటోలు అవి తీస్తుండగా ఇంతకు ముందు ఆ కిడ్నాపర్ ఆ చెత్త వ్యాన్లో వీళ్ళకి భూమాని కిడ్నాప్ చేసి తీసిన ఫోటో ఒకటి పంపుతాడు కదా. ఆ ఫోటోలో భూమా వెనకాతలు ఉన్న వాల్ పేపర్, ఆ ఇంట్లో ఉన్న వాల్ పేపర్, అలాగే టీవీ అన్నీ మ్యాచ్ అవుతున్నాయని పోలీసులకు తెలుస్తుంది. సో భూమాని చియోలా కిడ్నాప్ చేశాడు అనడానికి ఇంకా స్ట్రాంగ్ ఎవిడెన్స్ దొరుకుతుంది వీళ్ళకి. మరోపక్క పోలీస్ ఆఫీసర్ కాంగ్ భూమా వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ, భూమా కిడ్నాప్ అయింది ఉదయం 10 గంటలకు కదా, ఆ టైంలో మీరు బయట ఉన్నారన్నారు. తర్వాత మీకు చియోల్ కాల్ చేసి విషయం చెప్పడంతో మీరు 11 ఆ టైం కల్లా ఇంటికి తిరిగి వచ్చారన్నారు. కానీ మీరు ఈ విషయం పోలీసులకి మధ్యాహ్నం 3 గంటల వరకు చెప్పలేదు. ఈ గ్యాప్లో మీరేం చేశారు అని పోలీస్ ఆఫీసర్ అడుగుతాడు. అది మా ఫాదర్ చియోలే పోలీసులకి ఈ విషయం చెప్పొద్దు, చెప్తే వాళ్ళు ఇంకా విషయాన్ని పెద్దది చేస్తారని చెప్పారు. ఆ కిడ్నాపర్ మనీ కోసం మనకు కాల్ చేస్తాడు. అతనికి మనీ ఇచ్చేస్తే మనకి భూమాని ఇచ్చేస్తాడు. పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారంటే మనీ ఇవ్వరు, అప్పుడు అది భూమాకే రిస్క్ అని నాతో చెప్పాడు. అందుకే నేను వెంటనే మీకు కంప్లైంట్ ఇవ్వలేదు. అయితే కిడ్నాపర్ ఎంత టైం అయినా కాల్ చేయకపోవడంతో తర్వాత మీకు కంప్లైంట్ ఇచ్చాం అని ఆమె చెప్తుంది. ఓహో, వాడు ఎంత చేశాడా అని కాంగ్ అనుకుంటాడు. కట్ చేస్తే కియాంగ్ ఆ విఐపీ లిస్టులో ఉన్న అందరి గురించి తెలుసుకుంటూ ఉంటుంది. గుర్తుందిగా, ఇది వేరే టైంలో జరుగుతుంది. మళ్ళీ ప్రజెంట్ టైం పీరియడ్లో పోలీసులు చియోల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేస్తారు. చియోల్ ఒక కంపెనీలో 20 years వర్క్ చేశాక ఆ కంపెనీ మూసేయడంతో ఒక ఫామ్ని రన్ చేసేవాడని, ఆ ఫామ్ బిజినెస్ కూడా దెబ్బతినడంతో దివాలా తీశాడని, తర్వాత బిజినెస్ లోన్ కోసం చాలాసార్లు ఒక బ్యాంక్లో లోన్ అప్లై చేసేవాడని, కానీ అది చాలాసార్లు రిజెక్ట్ అయ్యాయని తెలుస్తుంది. అలాగే ఆ లోన్ ఇచ్చే ఆఫీసర్ ఎవరో కాదు, కిడ్నాప్ అయిన భూమా ఫాదరే అని పోలీసులకి తెలుస్తుంది. వాళ్ళకి ఫోన్ బూత్ దగ్గర దొరికిన ఆ సిగరెట్ని టెస్ట్ చేయిస్తే అది చియోల్ డిఎన్ఏతో మ్యాచ్ అయిందని, సో ఆ సిగరెట్ కాల్చింది చియోల్ అని వాళ్ళకి తెలుస్తుంది. అండ్ అతని వెహికల్ కూడా ఆ రోజు సియోల్ టోల్ గేట్ దగ్గర నుంచి వెళ్ళింది. ఆ చెత్త వ్యాన్ కూడా అదే ఏరియా నుంచి వచ్చింది కాబట్టి బహుశా ఆ ఫోటో అందులో పెట్టడానికే చియోల్ అటు సైడ్ వెళ్ళుండొచ్చని పోలీసులకు అర్థమవుతుంది. కానీ మన దగ్గర ఇన్ని ఎవిడెన్స్లున్నా ఎందుకని చియోల్ నేరం అంగీకరించడం లేదు అని మీడియా వాళ్ళు అడిగితే అప్పుడేం చెప్పాలి అని ఒక పోలీస్ ఆఫీసర్ అడుగుతాడు. దాంతో వీళ్ళు మళ్ళీ చియోల్ దగ్గరికి వెళ్ళి నిజం ఒప్పుకోమని అడుగుతారు. నేనెందుకు నా మనవరాలు భూమాని కిడ్నాప్ చేస్తాను సార్ అని అతను అంటాడు. ఆ కిడ్నాపర్ దగ్గరే భూమా ఉంది, ఎలాగైనా మనం వెతకండి అని చియోల్ బాధపడతాడు. అవన్నీ చూస్తున్న డిటెక్టివ్ ఓక్ కూడా చియోల్ ఎందుకో కిడ్నాపర్ కాదని అనిపిస్తుంది. అదే విషయం పోలీస్ ఆఫీసర్ కాంగ్కి చెప్తాడు. ఆ కిడ్నాపర్ తెలివిగా చియోల్ని ఇరికించుంటాడు. ఆ ఫోన్ బూత్ నుంచి కాల్ చేశాక ఆ ఫోన్ని నీట్గా క్లీన్ చేసి తర్వాత కావాలనే చియోల్ కాల్చిన సిగరెట్ని అక్కడ వదిలేశాడు. ఎందుకంటే వాడికి తెలుసు మీరు ఖచ్చితంగా ఆ ఫోన్ బూత్ని ట్రేస్ చేసి పట్టుకుంటారని. అండ్ సియోల్ టోల్ గేట్ దగ్గర చియోల్ కార్ ఆపింది కరెక్టే, కానీ ఆ కారులో ఉంది చియోలే అని గ్యారంటీ ఏంటి? సో ఇవేవి సరైన ఎవిడెన్స్లు కావు. అండ్ భూమా ఉన్న ఫోటో చియోల్ ఇంట్లో తీసిందే. ఎవడైనా కిడ్నాప్ చేసిన పాపని తన ఇంట్లోనే పెట్టి ఫోటో తీసి ఆ ఫోటోని పోలీసులకు పంపుతాడా? కిడ్నాపర్ నిజంగా అంత తింగరాడంటావా అని డిటెక్టివ్ ఓ అడుగుతాడు. అసలు నీ పాయింట్ ఏంటి అని పోలీస్ ఆఫీసర్ కాంగ్ అడుగుతాడు. చియోల్ని మనం అనవసరంగా అనుమానిస్తున్నాం. చియోల్ని ఏదో ప్లేస్లో కిడ్నాపర్ బంధించాడని చెప్పాడు కదా, మీరు అసలు ఆ ప్లేస్ని సెర్చ్ చేశారా అని డిటెక్టివ్ ఓ అడుగుతాడు. ఎందుకు సెర్చ్ చేయడం, వాడు చెప్పిందలా నమ్మితే వాడు తప్పించుకుంటాడు అని పోలీస్ ఆఫీసర్ కాంగ్ అంటాడు. అది ఓకే, నేను వాడిని ఆ స్టేషన్ దగ్గర పట్టుకునే టైంలో వాడు మనీ ఉన్న బ్యాగ్ని అవతల సైడ్ విసరడానికి చూశాడు. డైరెక్ట్గా వాడే నాకు దొరికిపోయినప్పుడు ఇంకా బ్యాగ్ విసరాల్సిన అవసరం వాడికి ఏంటి? అంటే అవతల సైడ్ ఎవరో ఉన్నారనే కదా అని డిటెక్టివ్ ఓ అంటాడు. నీకు ఒక విషయం క్లారిటీ ఇస్తున్నా, ఆ చియోల్ని పట్టుకుంది నువ్వు కాదు, నేను, అర్థమైందా అని పోలీస్ ఆఫీసర్ కాంగ్ అంటాడు. హా సర్లే, నువ్వే పట్టుకున్నావు. ఇప్పుడు ఆ ఫోన్ బూత్ దగ్గర ఉన్న ఫోన్పై ఉన్న ఫింగర్ ప్రింట్స్ని ఎందుకు క్లీన్ చేశాడు కిడ్నాపర్? వాడు గ్లౌస్ వేసుకున్నాక ఎందుకని ఆ ఫోన్ని క్లీన్ చేశాడంటావు? వాడి ఫింగర్ ప్రింట్స్ ఏవి ఆ ఫోన్ పైన పడి ఉండవు కదా, మరి అలాంటప్పుడు అతను క్లీన్ చేయాల్సిన అవసరం ఏంటి? బహుశా అది పబ్లిక్ ఫోన్ బూత్ కాబట్టి చాలామంది ఫింగర్ ప్రింట్స్ ఆ ఫోన్ పైన పడి ఉంటాయి. సో అలాంటప్పుడు మన ఇన్వెస్టిగేషన్లో ఫింగర్ ప్రింట్స్ ఉన్న వ్యక్తులందరినీ మనం ఇన్వెస్టిగేట్ చేస్తే మన ఇన్వెస్టిగేషన్ స్లో అవుతుంది. సో అలా స్లో అవ్వకూడదనే వాడు ఆ ఫింగర్ ప్రింట్స్ అన్నీ క్లీన్ చేశాడేమో. అండ్ చియోల్ని ఇరికిద్దామని చెప్పి అతను కాల్చిన సిగరెట్ని అక్కడ పడేసి ఉంటాడు. వాడు చియోల్ ఫ్యామిలీని చాలా రోజుల నుంచి క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి.
పర్ఫెక్ట్ ప్లాన్తోనే చియోల్ని ఇరికిద్దామని చెప్పి బూమాని కిడ్నాప్ చేసి ఉండాలి. ఆ తర్వాత చియోల్ని ఆ గొడవల్లో ఉంచి లాక్ చేసి అతనే ఈ కిడ్నాప్ చేశాడన్నట్టుగా మనల్ని అందరినీ నమ్మించడం కోసం ఇదంతా చేసి ఉండాలి అని డిటెక్టివ్ ఓ చెప్తాడు. ఆపుతావా, ఏదేదో చెప్తున్నావు అని పోలీస్ ఆఫీసర్ కాంగ్ అంటాడు. నెక్స్ట్ సీన్లో కియాంగ్ ఆ వీఐపీ లిస్ట్లో ఉన్న పేర్లన్నీ అడ్రస్లు వెతుక్కుంటూ ఒక ఇంటికి వెళ్తుంది. ఆ టైంలో ఆ ఇంట్లో ఎవరూ ఉండరు. కియాంగ్ ఆ ఇంట్లోకి వెళ్ళి అక్కడంతా సెర్చ్ చేస్తుంది. అక్కడున్న ఫోటో ఆల్బమ్ని చూసి తన దగ్గరున్న హంతకుడి ఫోటోని చూసి రెండింటినీ కంపేర్ చేసి చూస్తుంది. అలాగే ఆ ఫోటోలో ఉన్న ఒక డేట్ని చూస్తుంది. ఆ ఫోటోలో ఎవరో హాస్పిటల్లో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అదే టైంలో ఆ ఇంటికి ఒకరు వస్తారు. తర్వాత అక్కడే ఉన్న క్యాలెండర్లో మార్క్ చేసిన ఒక డేట్ని చూసి ఆమె షాక్ అవుతుంది. ఈమెంత భయపడుతుందంటే అది ఆమె వెతుకుతున్న హంతకుడి ఇల్లేనేమో. ఆ టైంలో అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో చియోల్ని బంధించిన గొడౌన్ దగ్గరికి వెళ్తాడు డిటెక్టివ్ ఓ. అక్కడంతా సెర్చ్ చేస్తాడు. తనకు అక్కడ విరిగిపోయిన ఒక టేప్ రికార్డర్ కనిపిస్తుంది. తర్వాత ఆ టేప్లో ఉన్న ఆడియోని వింటాడు డిటెక్టివ్ ఓ. తాతయ్య అని ఒక పాప మాట్లాడడం వినిపిస్తుంది అందులో. ఇంతకుముందు ఆ టేప్ని వాడే కిడ్నాపర్ చియోల్ని ఆ ప్లేస్లో బంధించాడు కదా. ఇప్పుడు అదే టేప్ని డిటెక్టివ్ ఓ వింటాడు. ఆ టేప్లో ఉన్న ఆడియోని చెక్ చేస్తాడు అతను. ఆ ఆడియోలో ఉన్న ఒక వేవ్ లెంత్ వేరేలాగా ఉందని అది చెక్ చేస్తే కిడ్నాపర్ బూమా చెవిలో తాతయ్య అని అరువు అని చెప్పినట్టుగా ఉంటుంది. కట్ చేస్తే ఇక్కడ కియాంగ్ ఉన్న ఇంటి దగ్గర ఎవరో వస్తారు కదా, వాడే తన పాపని కిడ్నాప్ చేసిన హంతకుడని కియాంగ్కి అర్థమయ్యి అక్కడున్న కత్తితో వాడిని చంపడానికి చూస్తుంది. మళ్ళీ కట్ చేస్తే ఇక్కడ చియోల్ని అరెస్ట్ చేసి కోర్టుకి తీసుకువెళ్తుంటే చియోల్ ఏమో బూమాని కిడ్నాప్ చేసింది నేను కాదు, నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారని మీడియా ముందు గట్టిగా అరుస్తాడు. డిటెక్టివ్ ఓ కూడా అదే విషయం చీఫ్కి చెప్తాడు, చియోల్ కిడ్నాప్ చేయలేదని. అయినా అతని మాటలు ఎవరూ పట్టించుకోరు. సరే, నా మాటలు వదిలేయండి, మరి బూమా ఎక్కడుందో తెలిసిందా అని డిటెక్టివ్ ఓ అడుగుతాడు. మా గెస్ కరెక్ట్ అయితే చియోల్ బూమాని చంపేసి ఎక్కడో దాచేసి ఉంటాడు. డెడ్ బాడీ దొరకకపోతే వాడు ఈజీగా ఈ కేసు నుంచి తప్పించుకోవచ్చని ఇలా ప్లాన్ చేసి ఉంటాడు అని చీఫ్ అంటాడు. చీఫ్, మీరు చాలా చీప్గా ఆలోచిస్తున్నారు, మీ బ్రెయిన్ కూడా ఎక్కడో కప్పెట్టేసి ఉంటారు అని డిటెక్టివ్ ఓ తిడతాడు. దాంతో డిటెక్టివ్ ఓని అక్కడి నుంచి వెళ్ళిపోమంటారు. ఆగు, వెళ్లే ముందు ఈ రిపోర్ట్ చూడు, ఆ ఫోన్ బూత్ నుంచి మాట్లాడిన వాయిస్ చియోల్ వాయిస్తో మ్యాచ్ అవుతుంది అని చీఫ్ చెప్తాడు. తర్వాత డిటెక్టివ్ ఓ ఆ రిపోర్ట్స్ని చెక్ చేస్తాడు. తర్వాత 15 years బ్యాక్ ఆ కిడ్నాపర్ కియాంగ్తో మాట్లాడిన ఆడియోను కూడా వింటాడు. వీటన్నిటినీ తీసుకొని టెస్ట్ చేయిస్తాడు. ఆ పాత ఆడియో రికార్డింగ్ అలాగే ఈ కొత్త ఆడియో రికార్డింగ్స్ మొత్తం అన్ని చెక్ చేయగా 4 వాయిస్లు మ్యాచ్ అవుతున్నాయని తెలుస్తుంది. ఈ కొత్త టేప్లో ఉన్న ఆడియో పాత రికార్డింగ్లో ఉన్న విక్టిమ్ వాయిస్తో మ్యాచ్ అవుతుంది. ఆ వాయిస్ ఎవరిదో కాదు, కియాంగ్ది. అదే కాదు, సస్పెక్ట్ వాయిస్ కూడా మ్యాచ్ అవుతుంది. అంటే సింపుల్, పాత కేసులో ఎవరైతే కియాంగ్ని మనీ కోసం బెదిరించారో సేమ్ అదే మాటలు ఈ కొత్త టేప్లో కూడా కిడ్నాపర్ అలాగే మాట్లాడాడు. అంటే ఆ ఆడియో రికార్డింగ్నే ఒక టేప్ రికార్డర్లో ప్లే చేసి ఆ ఫోన్ ద్వారా వీళ్ళని బెదిరించాడు. అందుకే ఆ 2 వాయిస్లు మ్యాచ్ అవుతున్నాయి. నాకు అసలు ఏం అర్థం కాలేదు. ఇప్పుడు 15 ఏళ్ల క్రితం కిడ్నాప్ చేసిన కిడ్నాపర్ ఇప్పుడు ఈ కేసులో కూడా కిడ్నాపర్ అయితే వాడే డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడచ్చు కదా, ఎందుకని ఆ పాత టేప్ రికార్డర్లో ఉన్న వాడి వాయిస్ని ప్లే చేయడం అని డిటెక్టివ్ ఓ అడుగుతాడు. ఏమో, దాని గురించి నాకు తెలియదు. ఆ వాయిస్ మాత్రం 15 years బ్యాక్లో ఉన్న టేప్దే, అందుకే దాని ఆడియో క్వాలిటీ చాలా లోగా ఉంది అని అతను చెప్తాడు. 15 years బ్యాక్ టేప్ ఎవరి దగ్గర ఉంటుంది అని డిటెక్టివ్ ఓ ఆలోచించగా కియాంగ్ ఇంట్లో ఇంతకుముందు ఆ టేప్ ఉందని అతను గుర్తుకొస్తుంది. అంటే ఆ ఫోన్ బూత్ దగ్గర ఈ టేప్ రికార్డర్ని ప్లే చేసింది కియాంగా, చియోల్ని ఇరికించాలని చూసింది కియాంగా, అసలు బూమాని కిడ్నాప్ చేసి ఈ డ్రామా అంతా ప్లే చేసింది కియాంగా, కానీ ఎందుకు అని డిటెక్టివ్ ఓ ఆలోచిస్తాడు. ఆ రోజు కియాంగ్ తనకు కాల్ చేసి కొంతమంది కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అడిగింది కదా, ఎందుకు అయి ఉంటుందా అని చెప్పి మళ్ళీ ఆమె వాయిస్ మెయిల్ని వింటే ఆమె అడిగిన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్లో చియోల్ గురించి కూడా ఉంటుంది. అంటే 15 years బ్యాక్ కియాంగ్ కూతుర్ని కిడ్నాప్ చేసింది ఎవరో కాదు, చియోలే అనమాట అని డిటెక్టివ్ ఓకి అప్పుడు అర్థమవుతుంది. కట్ చేస్తే ఆ రోజు కియాంగ్ ఒకరింటికి వెళ్తుంది కదా, ఆ ఇల్లు చియోల్దే. ఆ రోజే అతన్ని చంపేద్దాం అనుకుంటుంది. కానీ అతనికి పడాల్సిన శిక్ష అది కాదని ఆమె ఆగిపోతుంది. ఆ రోజే ఆమె చియోల్ కూతుర్ని అతని మనవరాలని చూస్తుంది. ఇంకప్పుడే ఆమె డిసైడ్ అవుతుంది చియోల్ని ఎలాగైనా అరెస్ట్ చేయించాలని. అందుకే అతని మనవరాలు బూమాని కిడ్నాప్ చేసి చియోల్ని ఇరికిస్తుంది. నెక్స్ట్ సీన్లో డిటెక్టివ్ ఓ కియాంగ్ మొబైల్ సిగ్నల్ని బట్టి ఆమె ఎక్కడుందో తెలుసుకుని అక్కడికి వెళ్తే కియాంగ్ చక్కగా బూమాకి స్నానం చేస్తూ ఉంటుంది. ఎందుకు ఎలా చేసావు అని డిటెక్టివ్ ఓ అడుగుతాడు. ఇది తప్ప నాకు వేరే మార్గం లేదు, 15 ఏళ్లుగా నేను పడ్డ బాధ వాళ్ళు పడాల్సిందే, ఆ చియోల్ శిక్ష అనుభవించాల్సిందే. 15 ఏళ్లుగా న్యాయం కోసం వెయిట్ చేశా, చివరికి మీరేం చేశారు, అదేదో టైం అయిపోయిందని చెప్పి హంతకుడు దొరికినా వేస్టే అని చెప్పి వదిలేశారు. కానీ నేను తల్లిని కదా, నా కూతురికి జరిగిన అన్యాయానికి ఎన్నాళ్ళైనా సరే ప్రతీకారం తీర్చుకుంటా.
నేనిప్పుడు అదే చేశాను అని కియాంగ్ అంటుంది. సరే అయితే ఆ పాపని నేను తీసుకువెళ్ళి వాళ్ళ అమ్మకి అప్పచెప్పాలి. బోమాన్ నాకు ఇవ్వు అని డిటెక్టివ్ ఓ అడుగుతాడు. ఇప్పుడు కాదు, ఆ చియాల్ నిజం ఒప్పుకున్నాక బోమాన్ తీసుకువెళ్ళు, లేదంటే వాడు ఎప్పటికీ నిజం ఒప్పుకోడు. వాడు జైలుకి వెళ్ళాక అప్పుడు బోమాన్ తీసుకువెళ్ళు అని కియాంగ్ అంటుంది. కట్ చేస్తే డిటెక్టివ్ ఓ జైల్లో ఉన్న చియాల్ని కలుసుకొని 15 ఏళ్ల క్రితం అతని కియాంగ్ కూతురు సూజిన్ని ఎందుకు కిడ్నాప్ చేసి చంపావు అని అడుగుతాడు. ఈ స్కెచ్ నువ్వు ఒక వ్యాన్ని దొంగిలించిన టైంలో ఒక డెలివరీ బాయ్ నిన్ను చూసి చెప్తే గీసిన స్కెచ్. కొంచెం కూడా మ్యాచ్ అవ్వట్లేదనుకో, అది వేరే విషయం. నీ కూతురు హార్ట్ సర్జరీ సక్సెస్ అయిందంటగా, ఆ టైంలో నీ కూతురికి 12 ఏళ్ళు అంటగా, జూలై 19థేగా నీ కూతురికి ట్రీట్మెంట్ జరిగి బ్రతికింది. అంతేకాదు అదే రోజు నీ స్టాట్యూ ఆఫ్ లిమిటేషన్కి ఆఖరి రోజు, అందుకే నీ ఇంట్లో ఉన్న క్యాలెండర్లో ఆ డేట్ని రౌండ్ ఆఫ్ చేసి పెట్టుకున్నావు అని డిటెక్టివ్ ఓ అంటాడు. సో ఆ డేట్ చూసే ఆ రోజు కియాంగ్ షాక్ అయిందనమాట. అలా చియాలే హంతకుడని ఆ రోజే ఆమెకి తెలిసింది. ఆ రోజు రాత్రి నువ్వు కియాంగ్ని ఆ హైవే దగ్గరికి పిలిచి మనీ తీసుకురమ్మన్నావు. ఆమె మనీ తీసుకొని అక్కడికి వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగింది అని డిటెక్టివ్ ఓ అడుగుతాడు. ఇంత క్లారిటీగా చెప్పేశాక చియాల్ తనే సూజిన్ని కిడ్నాప్ చేశానని ఒప్పుకొని జరిగింది మొత్తం చెప్తాడు. సూజిన్ని కిడ్నాప్ చేసి బాక్స్లో పెట్టాక తన వ్యాన్ని ఆ హైవే సైడ్ ఉన్న ఒక కొండపైకి తీసుకువెళ్తాడు. అయితే సూజిన్ ఒక పెన్తో చియాల్ని పొడిచి అతని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. సూజిన్ అమ్మ అమ్మ అని చెప్పి గట్టిగా అరవడంతో ఆ కేకలు కియాంగ్కి వినిపిస్తాయి. కానీ చియాల్ని తప్పించుకునే ప్రయత్నంలో సూజిన్ కాలు జారి ఆ కొండపై నుంచి కింద పడిపోతుంది. అదే టైంలో అక్కడికి వస్తున్న డిటెక్టివ్ ఓ కారు ఎదురుగా ఆమె పడిపోవడంతో డిటెక్టివ్ ఓ తన కారుని పక్కకు తిప్పేస్తాడు. దాంతో అతని కారు పల్టీ కొట్టి రివర్స్ అవుతుంది. కారులో ఉన్న కియాంగ్ ఫేస్కు ఉన్న తన కవర్ని తీసి చూస్తే తన ఎదురుగా తన పాప సూజిన్ చనిపోయి ఉంటుంది. ఇదంతా కొండపై నుంచి చూస్తాడు చియాల్. కియాంగ్ కారు దిగి తన పాప చియాల్ దగ్గరికి వెళ్తుంటే అదే టైంలో కారులో ఉన్న మనీ బ్యాగ్ తీసుకుని పారిపోతాడు చియాల్. ఇదంతా డిటెక్టివ్ ఓ గమనిస్తాడు. కానీ అతని కారు బోల్తా పడి ఉండడంతో అతను అందులో ఇరుక్కుపోతాడు. తన పాప చనిపోవడంతో కియాంగ్ చాలా బాధపడుతుంది. అదే ఆ రోజు జరిగిన సంఘటన. ఇదంతా తన కూతురు హార్ట్ సర్జరీ కోసం చేశానని, డబ్బుల కోసమే కిడ్నాప్ చేశానని, ఆ పాపని చంపే ఉద్దేశం తనకు లేదని చియాల్ చెప్తాడు. నువ్వు ఏ ఉద్దేశంతో చేసినా తప్పు తప్పే. కాబట్టి ఇప్పుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నా. నీ మనవరాలు భూమా తిరిగి మీ ఇంటికి రావాలంటే ఇప్పుడు నేను చెప్పింది నువ్వు చెయ్యాలి. భూమా ఇప్పుడు నా దగ్గరే ఉన్నది. ఆమెని ఒక ప్లేస్లో ఉంచా. కాకపోతే ఆమెను అక్కడ పెట్టింది నువ్వేనని, భూమాని కిడ్నాప్ చేసింది నువ్వేనని చెప్పి ఒప్పుకొని నువ్వు జైలు శిక్ష అనుభవించాలి. లేదంటే నీ మనవరాలు ఎప్పటికీ నీకు కనిపించదు అని డిటెక్టివ్ ఓ అంటాడు. దాంతో చేసేదేం లేక చియాల్ తన మనవరాలు భూమాని కిడ్నాప్ చేసింది తనేనని ఒప్పుకుంటాడు. దాంతో కోర్టు అతనికి 15 ఏళ్ళు జైలు శిక్ష విధిస్తుంది. ఇప్పుడు చనిపోయిన తన కూతురికి తగిన న్యాయం జరిగిందని కియాంగ్ ఆనందపడుతుంది. అక్కడితో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఒక పాయింట్ మిస్ చేశాను. ఇంతకు ముందు కిడ్నాపర్ ఒక కుర్రాడిని కిడ్నాప్ చేయబోతుంటే ఆ కుర్రాడు తప్పించుకుంటాడు కదా, ఆ కిడ్నాపర్ కియాంగ్ అనుకున్నారేమో. కాదు, అతను చియాల్. చెప్పాను కదా 15 ఏళ్ల క్రితం సీన్స్ని, అలాగే స్టాట్యూ ఆఫ్ లిమిటేషన్ సీన్స్ని, ప్రజెంట్ జరుగుతున్న సీన్స్ని అన్నీ కలిపేశాడని. సో అక్కడ మనం కన్ఫ్యూజ్ అవుతాం ఆ కిడ్నాపర్ కియాంగ్ అనుకొని. కానీ ఆ సీన్ 15 ఏళ్ల క్రితం ఉంది. అది మాంటేజ్ మూవీ స్టోరీ. ఐ హోప్ ఈ మూవీని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నా. మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ మూవీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.